హాయ్ అండి అందరికీ. చూడండి, స్కూటీకి పెట్రోల్ కొట్టించి గాలి కొట్టిస్తున్నారు. ఆ పిల్లోడు కొడుతున్నాడు. నేను చక్కగా పోతే చెరువులో చేపలు పడుతున్నారంట. రా, వెళ్ళి చేపలు ఏమైనా మంచిగా ఉంటే తీసుకుందామని చెప్పారు. నేనైతే టీవీ చూస్తా కూర్చున్నాను. రమ్మన్నారు కదా అని చెప్పి ఇంక బయలుదేరి వచ్చామండి. ఆ రెండు చెట్లు నీడ చూడండి ఎలా పడుతుందో. ఆ వాటర్లో ఒక్క ఆకులు కూడా మొత్తం చూడండి ఎట్లా నెట్టేసేసిందో. నీట్గా పెట్టుకుంది వాటరు. ఎంత నీట్గా ఉన్నాయో చూడండి వాటరు. చాలా బాగున్నాయి కదా. అయితే చెరువు దగ్గరకు వస్తే ఒక్కళ్ళు లేరండి చేపలు పడుతున్నట్టు. నేను చక్కగా కొనుక్కొని వీడియో కూడా తీయొచ్చు అన్నట్టుగా వచ్చాను. చాలా బాధేసింది ఎవ్వరు లేరని. ఏంటి ఎవరు లేరు కదా నేను అడిగితే పట్టేసుకొని వెళ్ళిపోయి ఉంటారన్నాను. ఇంకా నయ్యం ఒక్కళ్ళన్నా ఉండరా అనుకున్నా. ఇంకేమో లేని తిరిగి వస్తూ మా ఇంటికి బాదులు కావాలండి పరంజాలు కట్టడానికి. అయితే ఇక్కడ కొట్టుంటే అడగదాకా వచ్చాం. చూసారా, ఇదైతే 270 అంట ఒక్కటే బాదు. కొత్తవి కొంటే కాస్త బాదులు కట్టిన మనుషులకి మళ్ళీ సెకండ్స్లో కొన్నా అవి ఇరుగుతాయేమో అని వాడికతో ఉంటాయి కదా అని భయం వేసి సరే కొత్తవి కొందామని చెప్పని వచ్చాం. ఎంత రేటు ఉందనుకున్నారండి. ఇటు పక్క బాదుంది, ఇదైతే 350 అంట. అబ్బా వద్దులే, ఇంకా ఎక్కడన్నా 2-3 చూసుకొని మంచిగా నచ్చిన చోట తీసుకోవచ్చులే అని వచ్చేసాం. అయితే మా చెల్లి వాళ్ళ ఇంటికి వస్తా ఒక్క సెంట్లో కట్టారు చూడండి. ఆ ఇల్లు ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చేసింది. దానికి ఎదురు కూడా వాళ్ళకు తగ్గట్టుగా కట్టుకున్నారు. చాలా చాలా బాగున్నాయి ఇళ్ళు. తరువాత పక్కన ఒక ఆమె కూర్చొని ఉందండి. ఆమె అంటుంది, ఏంటయ్యా ఇటు వచ్చారంటే మేము ఇంకేదో ఏం లేదు ఇక్కడ ఎట్లా ఉన్నాయి స్థలాలు అని చెప్పి అడిగాము. ఆమె ఏమోనయ్యా నాకైతే తెలియదు, నా కొడుకు ఇక్కడ ఇది ఇల్లు కట్టించి ఇచ్చాడు, హాయిగా చక్కగా ఈ ఇంట్లో ఉంటున్నానయ్యా, వాళ్ళు అయితేనేమి సెంటర్లో ఉంటారు అని చెప్పింది. అనుకున్నాం. తర్వాత మా చెల్లెళ్ళ ఇంటికి వచ్చేసరికి మా చెల్లి లేదండి. ఇద్దరు చెప్పుల షాప్కి వెళ్ళారంట కొనుక్కోడానికి. సరేలే అని చెప్పి ఫోన్ చేస్తే వస్తున్నాం అక్క, ఉండండి అంటే సరేనని ఇప్పుడు ఇదంతా కొండ ఇదంతా తీసామండి. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. కొండ పక్కన ఇక్కడ గేదెలు కట్టేస్తారు, కోళ్ళు పెంచుతున్నారు, నాటుకోళ్ళు. ఎంత బాగుందో, నాకైతే నచ్చేసింది. ఇక సరేలే వచ్చేదాకా అని చెప్పి వీడియో తీసుకుంటూ ఉన్నాం. ఇదిగోండి, ఇదేనండి మా చెల్లి వాళ్ళ ఇల్లు. వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు కట్టుకున్నారండి. ఎవరికి తగ్గట్టు వాళ్ళు కట్టుకుంటాం కదండి. అది చక్కగా. ఇవైతే జగనిళ్ళు కాదులేండి. అద్దుగా కొండ వర్షం వచ్చినప్పుడు ఉంటుంది అసలు. పైనుంచి ఎత్తుపోతలతో పోసినట్టు, ఇంకా కొండలతో పోసినట్టే ఉంటుంది. అంత బాగుంటుంది. అప్పుడు తీస్తాను ఒకసారి వర్షం పడ్డప్పుడు, మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆ వీడియో తీసి పెడతాను. మీరే అసలు బిత్తరపోతారు, అంత బాగుంటుంది. అయితే పావురాన్ని ఎవరో క్యాట్బాల్తో కొట్టినట్టున్నారండి. అది ఈ చెట్ల చాటును దాక్కొని ఉంది. సరేలే దీన్ని తీద్దామని చెప్పి నేను వీడియో తీస్తున్నాను. ఆయన తెలిసి కూడా ఎగిరిపోలేదండి. దెబ్బ తగిలింది కావాల్సి బాగా. కదలకుండా చెట్టు చాటును కూర్చుంది. చూడండి, చూసారా పావురం. మా చెల్లి అంటుంది, ఇక్కడ పావురాళ్ళు ఎవరో ఒకళ్ళు రాళ్లతోనో క్యాట్బాల్తోనో కొడతా ఉంటారు అక్క అని. ఇంక మా చెల్లి వంట చేస్తున్నాను, నువ్వు పోటాకి వీలేదంటే నైటు ఉన్నా అన్నమాట. పగలు ఎలా ఉంది, నైట్ కూడా ఎలా ఉంటుందా అని చెప్పి తీశానండి. ఎంత బాగుందో. నాకైతే హర్రర్ మూవీస్ అప్పుడప్పుడు చూస్తానండి నేను. ఆ సీన్ లాగా అనిపించింది అనుకో,
నాకైతే భలే నచ్చింది అనుకో. అసలు ఇక చాలా చాలా బాగుంది. చూడండి వాళ్ళకి ఇంటి పక్కనే కనపడట్లేదని నేను వచ్చి సైడ్ని కూర్చున్నానండి. చూశారుగా ఆ కొండ కాడ ఎంత బాగుందో. నైట్ ఒక రకంగా ఉంది, పగలు ఒక రకంగా ఉంది. చాలా చాలా బాగుంది. అసలు పాములు తిరుగుతాయంటండి ఇటువైపు. గీతలు కట్టేశారు కదా, ఇప్పుడు ఒక్క పాము కూడా రావట్లేదంట. భలేగుందా అక్క, అందుకే మేము గేదెలు కట్టేసుకోండి అని చెప్పాము పక్కన. ఆ స్మెల్కి అయితేనే గేదెలకైతే ఏదో దేనికైనా సరే ఇంక ఇప్పుడు నీట్గా ఉంటుంది, బాగుంది అని చెప్తుంది. అది చూడండి, ఆ కొండ చూస్తుంటేనే నాకైతే భలే భలే నచ్చేసింది అనుకో. బాగుంది. హర్రర్ మూవీ ఏదన్నా షార్ట్ ఫిలిం తీయొచ్చు ఇక్కడ అనిపించింది కదా. నచ్చింది కదా మీకు? చూడండి ఎట్లా ఉందో. లైట్ వేయకుండా తీయించా, ఎందుకంటే అది ఆ సీను కనపడాలని. తర్వాత వేసిందిలేండి మా అమ్మాయి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.